ది థింగ్ ఈజ్ ఏంటంటే యాంగర్ ఈజ్ ఎప్పుడు చూసుకున్న వచ్చరికి యాంగర్ అనేది ఒక జస్టిఫైబుల్ అనే థింగ్ కాదు. ఇప్పుడు ఏంటంటే నాకు కోపం వచ్చింది కాబట్టి నేను కొట్టాను అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. సో అది ఎప్పుడు నేను జస్టిఫై చేద్దామని చెప్పి అనుకోలేదు యాక్చువల్గా. సో ఐ వాంటెడ్ సమ్ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు కోపం వచ్చింది, చాలా మందికి చాలా రకాలుగా కోపం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఒక రివల్యూషనరిస్ట్ లైక్ ఇప్పుడు తీసుకున్నామంటే చెగువేరా లాంటివి తీసుకున్నామంటే చెగువేరాకు కూడా కోపం వచ్చింది. ఓకేనా, కోపం వస్తే వచ్చేసరికి ఏమైంది, వాడి కోపం వల్ల ఇంకొక నలుగురికి ధైర్యం వచ్చింది. సో దట్స్ వాట్ ఐ రియల్లీ వాంటెడ్ టు సే అబౌట్. ఓకే, నిజమైన కోపం అంటే వచ్చేసరికి నీ కోపం వల్ల నలుగురికి భయపడటం కాదు, నలుగురికి ధైర్యం రావటం అనేది చెప్తామని చెప్పి అనుకుంటే యాక్చువల్గా. సో ఆ డెఫినేషన్ నుంచి అలా తీసుకుంటే బెటర్. ఎందుకంటే యాంగర్ అనేది వెరీ రిలేటబుల్ టాపిక్ అది. ఓకే, నేను వచ్చేసరికి ఓకే ఈ సినిమా చూసిన తర్వాత అరే మన కోపం వచ్చినా కూడా పర్లేదురా అని చెప్పి అనుకోవడం కంటే అనవసరంగా వచ్చేసరికి ఒక తప్పు దూరంలో వెళ్ళకూడదు అనేది మాత్రం వచ్చేసరికి ఒక కాన్షియస్ డెసిషన్ అయితే కనుక